కాబట్టి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో సైన్స్ డ్రామా ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే ప్రధానాంశంగా 5 సబ్ థీమ్లతో విద్యార్థులు సైన్స్ డ్రామాలను ప్రదర్శించారు. జిల్లాలోని 7 స్కూళ్ల నుండి విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారని, ప్రతిభ కనపరిచిన వారిని స్టేట్ లెవెల్ కాంపిటీషన్కు ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఈరోజు మన జిల్లాలో నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రధాన అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేది మనకు ప్రధాన అంశంగా ఉంది. ఇందులో 5 సబ్ థీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ. ఈ 5 సబ్ థీమ్లలో మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు 7 పాఠశాలల నుండి విద్యార్థులు డ్రామా ప్రదర్శించడం జరిగింది. ఇందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని మనం స్టేట్ నామినేటెడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ జిల్లా స్థాయిలో నిర్ణయించినప్పటికీ ఓన్లీ ఫస్ట్ వాళ్ళని మాత్రమే రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకు ఈ నెల 17, 18 తారీఖులో మన ఎస్సీఆర్టీ హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్స్ జరుగుతాయి. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని సదరన్ ఇండియా ఫెస్టివల్కు నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో జనవరి మాసంలో మనకు ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లా నుండి కూడా గైడ్ ఉపాధ్యాయులు చాలా మందిని ప్రోత్సహించి ఈ జిల్లా స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రదర్శన ఇంతతో ఆగిపోకుండా మరి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా యొక్క పేరుని మేము నింపాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఈరోజు మన జిల్లాలో నిర్వహించుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు 4 వారాల